కేటీవీ తెలుగు, నేను సహస్ర. వరోధిని పరిణయం ఈ సీరియల్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఈ సీరియల్ టైంకి అందరు ఆడవాళ్ళే కాదు, చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా టీవీ ముందు కూర్చుంటారు. మరి అలాంటి సీరియల్లో యాక్ట్ చేసిన వ్యక్తి వరోధిని పరిణయం నుంచి ప్రస్తుతం కార్తీక దీపం కూడా చాలా బాగా ఫేమస్ అయింది. మరి ఇప్పటి వరకు తన ప్రస్థానం ఎలా సాగింది, అసలు తన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేశారంట. మరి అతను ఎవరో కాదు, శ్రవణ్ తేజ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో శ్రవణ్ తేజ్ గారు, సీరియల్స్ లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ఇండస్ట్రీ అంటే ఇష్టమా, లేకపోతే యాక్టింగ్ అంటే ఇష్టమా? అసలు నాకు ఇండస్ట్రీ యాక్టింగ్ గురించి అసలు ఏం తెలియదండి. అదే నాన్నగారు వల్ల ప్రోత్సాహం వల్ల వచ్చింది. ఆయనకి ఇంట్రెస్ట్, ఆయన ఇంట్రెస్ట్ నా మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసి ఇంకా లాస్ట్ కి నాకు అది పిచ్చిలాగా చేశారనమాట. మీ నాన్నగారు థియేటర్? లేదు, తను అప్పుడు చేద్దాం అనుకున్నారు, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు, కాలేక ఓకే. తన బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అంటే తనకి ప్యాషన్ ఉంది. అదే అంటారు కదా, తల్లిదండ్రులకు ఉన్న ఇష్టం పిల్లల మీద చేసి చూపించాలి. అదే జరిగింది మాకు కూడా, అదే జరిగింది. అయితే డాడీని ఎంకరేజ్ చేశారు. మీరేం చేశారు జనరల్ గా? అంటే ఎడ్యుకేషన్ కన్నా అది బీకామ్ ఎంబీఏ అయిపోయింది, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అయిపోయింది, ఆస్ట్రాలజీ మధ్యలో అయిపోయింది, ఇంకా చేయలేదు. ఎల్ఎల్బికి ఆస్ట్రాలజీకి ఎంబీఏకి అసలు సంబంధమే లేదు కదా, ఎంబీఏకి అంతే. ఎందుకు అలా మూడు? ఇప్పుడు వీటన్నిటికి ఇండస్ట్రీకి సంబంధం ఉందా? నేను ఇండస్ట్రీ చేయట్లేదు. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయ్యి ఫైనల్ గా ఆర్మీలో జాయిన్ అయినట్టు నేను అట్లే. అంతేనా? సో ఎల్ఎల్బి చేస్తారు కదా, అది మీ ప్యాషనా లేకపోతే ఎట్లా? నా ప్యాషన్ అనే లేదు, చేసా. ఏదైనా ఒక అది ఉండాలి మనకు సర్టిఫికేషన్ అట్లని కూడా కాదు. నాన్నగారికి చేయాలనుకున్నారు, అప్పుడు ఆయన చేయలే, అది నా మీద రుద్దారు, అది నేను కూడా చేసా, అంతే. నాన్నకు ప్రేమతో ఏదైనా కూడా నాన్నకు ప్రేమతో. నిజం, ఇంకా అంతకన్నా అనమాట. నా బాండింగ్ మా నాన్నతో అంతే ఉంటది. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ వాళ్ళ నాన్న మధ్యలో జరిగేది ఉంటుంది చూసారా, సేమ్ మా ఇంట్లో అంతే ఉంటుంది సీన్. నా గురించి మా నాన్నకు తెలుసు, అందుకే పక్కనే ఉంటాడు అనమాట. ఎవరైనా మాట్లాడినా కూడా ముందు మా నాన్న, నాకన్నా ముందు ఆయన ఆచరిస్తూ ఉంటాడు. నా మనసులో ఏముందో ఆయనకు ముందు అర్థం అయిపోతుంది. అసలు మా నాన్న ఏమనుకుంటే అర్థం అయిపోతుంది. లేదు, ముగ్గురం మేము. ఒక అబ్బాయి, అక్క, నేను, తమ్ముడు. ఓకే. అక్క నెక్స్ట్ మీరు, నీకన్నా తమ్ముడు. కానీ మీ ముగ్గురిట్లో మీతో ఎక్కువ బాండింగ్? నాతో బీవచ్చిన బాండింగ్ ఉంటుంది దానికి. అమ్మకేమో తమ్ముడుతో. ఇంకా అక్క మ్యారీడ్, కానీ అక్కకి నాతో ఈక్వల్ గా ఉంటది, అక్క నాన్నకి. ఓకే. ఆఫ్ కోర్స్ ఆడపిల్లలకి తండ్రికి కొద్ది కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ సార్ మీది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా? ఖమ్మం, ప్రాపర్ ఖమ్మం. నేను ఎప్పుడో ఇక్కడ వచ్చేసాను, చాలా ఇయర్స్ అయిపోయింది. ఏ ఇయర్ లో వచ్చారు? నాకు తెలిసి ఇది ఒక 20 years అయి ఉంటది. అప్పుడే వచ్చారు. 20 years అయి ఉంటది. సో మరి రావడము ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటారు కరెక్టే, కానీ అంత ఈజీ కాదు. సో అంత సులభం కాని పనిని మీరు ఎట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్ అప్పట్లో? ఇలానే అండి. నేనంటే నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, ఆయన వల్ల నేను వచ్చాను. కానీ ఆయన వల్ల వచ్చాను, ఆయన చాలా హెల్ప్ చేశారు. కానీ స్టార్టింగ్ కెరియర్ బాగా తిరిగాను, ఫొటోస్ పట్టుకొని బాగా తిరిగాను. ఇప్పుడు వాట్సాప్ లో ఉండే అప్పుడు ఏంటంటే ఫొటోస్ పట్టుకొని, నాకు తెలిసి ఫిలిం నగర్ లో నేను తిరిగినప్పుడు ఒక 16 years 17 years బ్యాక్ అనుకోండి. అంటే కెరియర్ స్టార్టింగ్, ఇంకా సీరియల్స్ చేయకముందు ఫొటోస్ పట్టుకొని తిరిగాను. అక్కడంతా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బస్సెస్ కూడా ఒక చోట ఆగిపోయి లోపల ఏం వెళ్ళేవి కాదు. ఇంకా ఆఫీసులకి ఒక 2-3 kilometers లోపల అక్కడక్కడ తిరిగి ఫొటోస్ ఇచ్చేవాడిని. ఒకసారి ఇట్లా నేను ఆఫీస్ లో ఫొటోస్ ఇచ్చేసి వస్తున్నాను, వేరే ఆఫీస్కి వెళ్తుంటే ఫొటోస్ అన్ని పడేసి ఉన్నాయి, డస్ట్బిన్ లో పడేసి ఉంటే నేను ఇవేంటి అని చూసుకుని అక్కడ దాంట్లో నా ఫోటో కనిపించింది. నాకు అప్పుడు బాగా అనిపించింది, అబ్బా ఇంత కష్టపడి ఇంత తిరిగి ఫొటోస్ ఇస్తున్నాం. అప్పుడు నాకు ఉండేది కాంపిటీషన్ కానీ ఏదైనా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.